నిన్న 'శివరాజ్ కుమార్' గారు, 'ఉపేంద్ర' కలిసి నటించిన చిత్రం 45 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ నిజంగా మనం ఇప్పటివరకి ఆయన సినిమాలు చాలా వరకు చూసాం కానీ, ఈ ట్రైలర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ట్రైలర్ ఎలా ఉందంటే, సినిమా ఎలా ఉంటుంది అనేది నిజంగా ఒక అంచనాకైతే రావడం కొంచెం కష్టంగానే ఉంది. ఈ ట్రైలర్ మీరు చూసే ఉండొచ్చు నాకు తెలిసి. మేబీ సినిమా పేరు 45. ట్రైలర్ గురించి గనక మనం మాట్లాడుకుంటే, ఈ ట్రైలర్‌లో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్, ట్రైలర్ కటింగ్ కానీ, శివరాజ్ కుమార్ గారి నటన, ఉపేంద్ర గారి నటన, ఇవి చాలా హైలైట్‌గా అయితే ఉన్నాయి ఈ ట్రైలర్‌లో. ఈ ట్రైలర్ వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం అంతా ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ అయితే తెలుస్తుంది ఈ ట్రైలర్ కట్ చూస్తుంటే. మనకి ట్రైలర్ లాస్ట్‌లో కూడా ఒక లేడీ గెటప్ ఉంది. అది కూడా శివరాజ్ కుమార్ గారిది అనమాట. కానీ కాన్సెప్ట్ కొంచెం చూస్తానికి మనకి డిఫరెంట్‌గా ఉంది. అసలు ఈ సినిమా వచ్చేసి. అసలు ఈ కథ స్టోరీ అసలు దేన్ని బేస్ చేసింది? అసలు ఇది ఏదైనా హారరా? లేదంటే ఏదైనా సైంటిఫిక్ మూవీయా? లేదంటే అదర్ ఇంకేదన్నా వేరే స్టోరీ మీద డిపెండ్ ఉంటుందనేదైతే రేపు సినిమా వచ్చేసి రేపు 25వ తారీఖు రిలీజ్ చేస్తారు ఈ మూవీ వచ్చేసి. శివరాజ్ కుమార్ గారి సినిమాలు ఇప్పటివరకు మనకి చాలా వచ్చాయి చూసాం. కొంచెం ఆయన ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వేలో, ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌లో ఆయన సినిమాలు ఎక్కువగా వచ్చినట్లు మనమైతే ఎప్పుడు చూడలేదు. అయితే మేబీ నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ ఆయన సినిమాలో కొంచెం ఫ్యామిలీ డ్రామా, ఇంకొంచెం వేరే యాక్షన్ సీక్వెన్స్ ఆ టైప్‌లో వచ్చినాయి గానీ, ఇది చూస్తుంటే కొంచెం హారర్ జోనర్‌కి సంబంధించి కొంచెం సైంటిఫిక్ మూవీ. ఆ వెపన్స్ గానీ, ఆహ్, అంటే అది ఎలా ఉందంటే ఆ స్టోరీలను చూపిస్తుంటే మనకి అది ఒక లోకంలో జరిగే స్టోరీలాగా అనిపించట్లేదనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్‌లో జరిగే ఆ యాక్షన్ సీక్వెన్స్ ఇలా రకరకాలుగా అయితే చూస్తానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మేబీ అందులో 'ఉపేంద్ర' గారి క్యారెక్టర్ కూడా మనకి ఇందులో కూడా కొంచెం డిఫరెంట్‌గా అయితే అనిపిస్తుందనమాట. అంటే 'ఉపేంద్ర' గారు ఏమన్నా అసలు విలన్ క్యారెక్టరా? లేదంటే సపోర్టింగ్ క్యారెక్టరా? లేదంటే 'శివరాజ్ కుమార్' గారు విలన్ క్యారెక్టరా? సపోర్టింగ్ క్యారెక్టర్ అనేది అయితే మనకు ఒక క్లారిటీ అయితే ఫుల్‌గా రావట్లేదు కానీ మేబీ నేను అనుకోవడం అయితే ఆహ్, కొంచెం స్టోరీ డిఫరెంట్‌గానే ఉంది. ఈ సినిమా రేపు 25వ తారీఖు రిలీజ్ అవుతుందన్నమాట వరల్డ్ వైడ్‌గా. ఈ నిన్న కన్నడ, తెలుగు, హిందీ ఇట్లా అన్ని భాషల్లో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది నిన్న. అయితే ఈ సినిమా ట్రైలర్ అయితే మాత్రం చూస్తానికి బాగుంది. కొంచెం వీఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. బాగా అసలు సినిమాకి చూస్తుంటేనే కొంచెం భారీగా ఖర్చు పెట్టినట్టయితే అర్థమవుతుంది మనకి. వీఎఫ్ఎక్స్ వర్క్ గానీ, ఆ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, ఇట్లా కొన్ని కొన్ని పోర్షన్స్ ఆటోమేటిక్‌గా మనకు చూస్తుంటేనే తెలిసిపోతుందనమాట. కొంచెం భారీ స్థాయిలోనే ఈ సినిమాకి ఖర్చు పెట్టినట్టుగా. కాకపోతే ఎలాగా ఉంటుంది సినిమా స్టోరీ లైన్ ఏంటనేది మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేస్తారని అయితే మనకు అనిపిస్తుంది. మేబీ దీని గురించి ఇంకేదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం. అయితే ప్రస్తుతానికైతే ఈ సినిమా ట్రైలర్ అయితే మాత్రం సూపర్! బావుంది. కొత్తగా ఉంది. ఆహ్, కష్టపడ్డారు బాగానే అయితే మనకు అర్థమవుతుంది. కానీ థియేటర్‌లో ఎలా ఉంటుంది రిలీజ్ అయిన తర్వాత అనేది ఒక క్లారిటీ అయితే మనకొస్తుందనమాట. కానీ కొంచెం చూస్తానికి ఆహ్, వెరైటీగానే ఉంది ట్రైలర్ అయితే. చాలా బాగుంది అద్భుతంగా. చూద్దాం మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించి రివ్యూ మనం అప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదండి ఈరోజు మన మూవీ అప్డేట్. ట్రైలర్ గురించి రివ్యూ అయితే 45. ఎవరైనా సరే చూసిన వాళ్ళు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆయన నటన ఎలా ఉంది? కొంచెం ఇంతకుముందు సినిమాల మీద డిఫరెంట్‌గా అనిపించిందా ఏంటి అనేది తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్‌తో మళ్ళీ మనం కలుసుకుందాం.